హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమాటిక్ క్రీస్ విత్ పుర్షి. హోల్డ్తో అదరకొడుతున్న స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే అండ్ ది ఒడిసీ మూవీస్, దూకుడు రీ-రిలీజ్, అడ్వాన్స్ సేల్స్, అలాగే కొరియన్ కనకరాజు మూవీ బిజినెస్ గురించి తెలుసుకోవడానికంటే ముందు ఒకసారి అయితే మన ఛానల్కి విజిట్ చేయండి. మన ఛానల్లోని కంటెంట్ మీకు నచ్చితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. చాలామంది అయితే మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మామ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక కామెంట్ చేసి మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్కి షేర్ చేయండి. అంటే ముందుగా వారణాసి మూవీ నుంచి ఒక వీడియో అయితే లీక్ అయిందా, ఆ వీడియో అయితే మన ఛానల్లో పెట్టలేను, అంటే కాపీరైట్ స్ట్రైక్ అయితే పడుతుంది. కానీ ఆ లీక్ అయిన వీడియో మాత్రం మామూలుగా లేదు మామ. అందులో బాబు రక్తంతో నీటిలోకి దిగి మేబీ వాటర్ ఫైట్ సీక్వెన్స్ కూడా ఉంటుందని అయితే అర్థమవుతుంది. చూడాలి ఎట్లుంటుందో. August 9th అయితే బాబు బర్త్డేకి ఒక అప్డేట్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మామ. కొరియన్ కనకరాజు మూవీ గురించి మాట్లాడేది అయితే, ఈ మూవీ అయితే టోటల్ వరల్డ్ వైడ్గా 12 కోట్ల దాకా అయితే బిజినెస్ జరుగుతుంది. మూవీ హిట్ కోసం అయితే 13 కోట్ల దాకా అయితే షేర్ని కలెక్ట్ చేయాలి. ఆంధ్ర నుంచి అయితే 5 కోట్ల దాకా అయితే బిజినెస్ జరుగుతుంది. టోటల్ వరల్డ్ వైడ్ మొత్తం కలిపి 12 కోట్లు కావడంతో బ్రేక్ ఈవెన్ వాల్యూ 13 కోట్ల దాకా అయితే చేరుకుంది. మూవీకి డీసెంట్ టాక్ వచ్చిన ఇది పెద్ద టార్గెట్ అయితే ఏం కాదు. చూడాలి మూవీ ఎలా పర్ఫామ్ చేస్తుందో. ఇక స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీ గురించి మాట్లాడేదైతే, ఈ మూవీ నిన్న డే 7కి గాను 17 కోట్ల దాకా అయితే నెట్ని కలెక్ట్ చేసింది. ఇంగ్లీష్లో 9 కోట్ల దాకా అయితే నెట్ని, హిందీలో 6 కోట్ల దాకా అయితే నెట్ని, కన్నడ అండ్ మలయాళం మొత్తం కలిపి 5 లక్షల దాకా అయితే నెట్ని, అలాగే తమిళ్లో 1 కోటి దాకా అయితే నెట్ని, తెలుగులో 60 లక్షల దాకా అయితే నెట్ని కలెక్ట్ చేసింది. దీంతో 17 days నెట్ అయితే టోటల్గా 320 కోట్లకు అయితే చేరుకుంది. ఈ మూవీ అయితే టోటల్ 7 daysకి గాను ఇండియాలో 383 కోట్ల దాకా అయితే గ్రాస్ని కలెక్ట్ చేసింది. 3D ఛార్జెస్ని కలిపితే ఈ నెంబర్ 400 కోట్లు అయితే దాటేసిందనే చెప్పాలి. సో నెక్స్ట్ అయితే 500 కోట్లు కొట్టడానికి రెడీ అవుతుంది. చూడాలి ఈ మూవీ ఎక్కడి దాకా వెళ్ళాగుతుందో. ఇక దూకుడు మూవీ రీ-రిలీజ్ గురించి మాట్లాడుకునేది అయితే, ఈ మూవీ ప్రస్తుతానికైతే 228 థియేటర్స్లో అయితే షోస్ ఓపెన్ అయ్యాయి. టోటల్ 360 షోస్కి గాను 70 ఫుల్స్తో 1,06,00,000 దాకా అయితే గ్రాస్ని కలెక్ట్ చేసింది. ఈ మూవీ రిలీజ్ అవడానికి ఇంకా 2 రోజులు ఉండడంతో చూడాలి ఫైనల్గా ఈ నెంబర్ ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో. ప్రస్తుతానికైతే మూవీ ఆక్యుపెన్సీ అయితే 45% దాకా అయితే ఉంది. ఇక ది ఒడిసీ మూవీ కలెక్షన్స్ గురించి మాట్లాడుకోవడానికంటే ముందు మళ్ళీ ఇంకోసారి రిమైండ్ చేస్తున్నాను, ఏమనుకోకుండా మామ. చాలామంది అయితే మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో ది ఒడిసీ మూవీ అయితే డే 20 మళ్ళీ డ్రాప్ అవుతూ 2,35,00,000 దాకా అయితే నెట్ని కలెక్ట్ చేసింది. ఇంగ్లీష్లో 2,20,00,000 దాకా అయితే నెట్ని, హిందీలో 10 లక్షలు, తమిళ్లో 2 లక్షలు, తెలుగులో 1,00,000 దాకా అయితే నెట్ని డే 20 కలెక్ట్ చేసింది. దీంతో ఈ మూవీ ఒక 20 days నెట్ అయితే 157 కోట్లకి అయితే చేరుకుంది. గ్రాస్ అయితే 187 కోట్ల దాకా అయితే చేరుకుంది. ఈ మూవీ అయితే ఫైనల్గా మనం ఇందాక కొన్ని వీడియోలో చెప్పుకున్నట్టు 210 కోట్ల దాకా అయితే గ్రాస్ని కలెక్ట్ చేస్తుందని అయితే కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఇండియాలో. సో ఇప్పుడైతే ప్యారడైజ్ టీజర్ అయితే రిలీజ్ అవుతుందమ్మా. ఇంకో అరగంట అయితే ఉంది. వీడియో పెట్టే టైంకి రిలీజ్ అయిపోయి ఉంటుంది. సో టీజర్ రిలీజ్ అయిన వెంటనే మైక్రో డీటెయిల్స్ అలాగే టీజర్ ఒక్క డిస్కషన్ వీడియో అయితే పెడతాం మా ఛానల్లో. దీనికోసం అయితే మీరు చేయాల్సింది అయితే ఏం లేదు, మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి నెక్స్ట్ ఈ వీడియో పైన కంటెంట్ కావాలో కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ సినిమాటిక్ క్రీస్. థ్యాంక్ యూ.